Hey guys, welcome back to my channel. This is MB and you are watching MB Training channel. ఇదివరకు thumbnail చూసారు కదా. సో ఏ అసిస్టెంట్ అనేది ఎలా తయారు చేయాలనేది చూద్దాం. సో గోయింగ్ టు మేకింగ్ ద డివైస్, we want to clarify the what are the components are there. So where we want to purchase the components. So what are the applications we want to implement in the devices అనేది మనం చూద్దాం. సో ChatGPT అనేది ఓపెన్ చేసి ChatGPTకి so like we want to build a mini assistant that work both offline and online. సో నథింగ్ బట్ ఒక ఫ్రెండ్ లాగా మనకి అది కమ్యూనికేట్ అవ్వాలన్నమాట. అలెక్స్ సిరి ఉంది కదా, సో ఇలాగా సో మనం ఏదైతే కమెంట్స్ ఇస్తామో దాన్ని అది రిసీవ్ చేసుకొని దానికి తగ్గట్టుగా మనకి అది రెస్పాండ్ అవుతుంది కదా. సో ఆ విధంగా మనం బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్గా ఒక స్మాల్ రోబోట్ లాగా డిజైన్ చేయాలనేసి అనుకుందాం అనమాట. సో విజన్ ఏంటంటే ఈ మినీ ఏఐ ఫ్రెండ్ అసిస్టెంట్ సో వర్క్స్ బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్, టాక్స్ అండ్ రెస్పాన్స్ లైక్ ఏ సపోర్టివ్ ఫ్రెండ్ లాగా, రైట్. సో అండ్ ఆల్సో గివింగ్ సజెషన్స్, మోటివేషన్స్, ఎంకరేజ్మెంట్. ఓకే, అలాగే ఇది మనకి ESP32 లేదా రాస్బెరీ పై, నెక్స్ట్ అలాగే మొబైల్ అప్లికేషన్స్, PC. సో ఇలాగా అది దాని యొక్క విజన్ అనేది అది ఇచ్చింది. ఓకే, నెక్స్ట్ అలాగే యూజెస్ ఆన్లైన్ AI వెన్ ఇంటర్నెట్ ఈజ్ అవైలబుల్. సో ఎప్పుడైతే మనకి ఎప్పుడైతే ఇంటర్నెట్ అనేది అవైలబుల్ ఉంటుందో సో దాన్ని కూడా అజ్యూమ్ చేసుకుని కూడా మనకి వర్క్ అయ్యేలాగా ఇది డిజైన్ చేస్తుంది. పర్సన్ అనేవాడు అంటే డిమోటివేట్ ఉన్నట్లయితే ఆ యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి క్యాచ్ చేసి సో కొద్దిగా ధైర్యం చెప్పేటట్టుగా ఉండాలన్నమాట. స్మార్ట్ సజెషన్స్ చూసుకున్నట్లయితే స్టడీస్ టిప్స్, నెక్స్ట్ అలాగే డైలీ రొటీన్ రిమైండర్స్, హెల్త్ కేర్ ఫోకస్ అడ్వైజెస్, ప్రాజెక్ట్ ఐడియాస్. సో మనం ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ కాబట్టి మనకి తగ్గట్టుగా మనం డిజైన్ చేసుకోవాలి, రైట్. దీని ఒక ఆర్కిటెక్చర్ కానీ చూసుకున్నట్లయితే సింపుల్గా ఆఫ్లైన్ మోడ్ కానీ చేసుకున్నట్లయితే వర్క్స్ ఈవెన్ వితౌట్ ఇంటర్నెట్ కాబట్టి టెక్నాలజీస్ వచ్చేసి ఇక్కడ అది ChatGPT ఇచ్చింది ఏంటంటే ESP32, నెక్స్ట్ అలాగే రాస్బెరీ పై, నెక్స్ట్ అలాగే ఆఫ్లైన్ STT, నెక్స్ట్ అలాగే బటన్ టచ్ స్క్రీన్ మైక్ ఇన్పుట్. సో ఆన్లైన్ మోడ్ చూసుకున్నట్లయితే AI API, నెక్స్ట్ అలాగే స్మార్టర్, కన్సెప్చువల్ రిప్లైస్, లెర్నింగ్, యూజర్ ప్రిఫరెన్స్, లాంగ్వేజ్ సపోర్ట్, తెలుగు అండ్ ఇంగ్లీష్ అనేది మనం ఇచ్చాం. సో నెక్స్ట్ హార్డ్వేర్ ఆప్షన్ కానీ చూసుకున్నట్లయితే మనకి ESP32 ఉంది, OLED, TFT ఉంది, నెక్స్ట్ అలాగే మైక్ ప్లస్ స్పీకర్ అనేది కూడా మనకి ఇది ఇన్బిల్డ్ చేసి ఉంది. ఓకే, సో నెక్స్ట్ అలాగే సమ్ బటన్స్ అనేటివి కావాలి. ఓకే, నెక్స్ట్ అలాగే అడ్వాన్స్డ్ వర్షన్ చూసుకున్నట్టయితే రాస్బెరీ పై, టచ్ డిస్ప్లే, కెమెరా, నెక్స్ట్ అలాగే వేక్ కోడ్ అంట. నెక్స్ట్ అలాగే నేను ఈ ప్రోడక్ట్ని డెవలప్ చేయాలనుకుంటున్నాను కాబట్టి సో ఎలాగా బిల్డ్ చేయాలనేది ఒక క్లియర్ విజన్ అనేది, ఒక క్లియర్ రోడ్ మ్యాప్ అనేది కావాలనేసి అడిగాను అనమాట. సో దెన్ ChatGPT హ్యాస్ గివెన్ దిస్ స్ట్రక్చర్. మినీ ఫ్రెండ్ అసిస్టెంట్ ఏంటంటే ఇక్కడ లేయర్ 1 బ్రెయిన్ కాబట్టి మనకి హార్ట్ ఆఫ్ ది మన యొక్క ప్రాజెక్ట్ ఏంటంటే కంట్రోలర్. సో ఆ కంట్రోలర్ వచ్చేసి ESP32 యూజ్ చేయమని చెప్పింది. సో ఎందుకంటే దీంట్లో ESP32లో ఇన్బిల్ట్ వైఫై, బ్లూటూత్ ఉంటుంది, నెక్స్ట్ అలాగే ర్యామ్ ఉంటుంది. సో చీప్ అండ్ రిలయబుల్, పర్ఫెక్ట్ ఫర్ ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ స్విచ్చింగ్ అంట. సో నెక్స్ట్ ఇంకా ఆల్టర్నేటివ్ వచ్చేసి రాస్బెరీ పై ఇచ్చింది. సో రాస్బెరీ పై అంటే అది మనకి పైథాన్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వాయిస్ ఇన్పుట్కి సమ్ మైక్రోఫోన్ అంటే ఒక కాంపోనెంట్ అయితే ఇక్కడ సజెస్ట్ చేసింది, INM-P441, నెక్స్ట్ అలాగే SP-H0645 అనేది అంట. ఓకే, నెక్స్ట్ అలాగే సమ్ బటన్స్ అంటే మాట్లాడడానికి, నెక్స్ట్ అలాగే మోడ్ చేంజ్ అంటే 3 బటన్స్ అనమాట. నెక్స్ట్ లేయర్ 3లో మనకి డిస్ప్లే అనమాట, OLED డిస్ప్లే అనేది యూజ్ చేయమంటుంది. అంటే షోయింగ్ మెసేజెస్ అనమాట, అంటే మనం చెప్పిన తర్వాత దానికి రెస్పాన్స్ ఇస్తుంది కదా. సో అది మనకి డిస్ప్లే అయ్యేదానికి. నెక్స్ట్ అలాగే ఎమోజెస్, ఎంకరేజ్మెంట్ టెక్స్ట్ అలాగనమాట. సో నెక్స్ట్ అలాగే వాయిస్ అవుట్పుట్కి మనం ఒక స్పీకర్ అనేది కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. దానికి వచ్చేసి DFE ప్లేయర్ మినీ ప్లస్ స్పీకర్ అనమాట. ఓకే, ఇంకా అడ్వాన్స్డ్ కావాలనుకుంటే I2S యాంప్లిఫైర్ మ్యాక్స్ 98357A అంట. దిస్ ఈస్ ఫర్ అడ్వాన్స్డ్ లెవెల్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మొత్తం కనెక్షన్స్, దానికి ఏమేమి రోడ్ మ్యాప్ అనేది. ఓకే, సో ఫుల్ కాంపోనెంట్స్ లిస్ట్ అయితే ఇక్కడ మనకి ఇచ్చిందనమాట. ఓకే, ESP32 మాడ్యూల్ ఒకటి, OLED డిస్ప్లే, పుష్ బటన్స్, బ్రెడ్ బోర్డు, జంపర్ వైర్స్, DFP ప్లేయర్ మినీ, నెక్స్ట్ అలాగే ఒక స్పీకరు, SD కార్డు, INM-P441 మైక్. ప్రైస్ అనేది ఇక్కడ ChatGPT అనేది ఇచ్చింది. సో మనం
ఈ యొక్క చాట్ జీపీటీ ఇచ్చినటువంటి ప్రైజెస్ని మనం ఆన్లైన్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ యొక్క ప్రైస్ని కంపేర్ చేస్తే సో వేరీ అవుతుంది అనమాట ప్రైస్. ఓకే, సో ఇది ముందు ప్రీవియస్ వీడియోలో మనం ఎలక్ట్రోపై వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేసినప్పుడు ఆ యొక్క కాంపోనెంట్స్ అనేటివి చాలా డేస్ తర్వాత మనకి డెలివరీ అయితే అయింది. ఓకే, సో ఆ వీడియోకి అప్లోడ్ చేసిన తర్వాత చాలామంది దాని కింద కామెంట్స్ చేశారు, లైక్ ఏంటంటే ఆ యొక్క వెబ్సైట్ అనేది ఫేక్ బ్రో, అంటే చాలా టైం తీసుకుంటుంది, అది వస్తుందో రాదో కూడా మాకు తెలియట్లేదు అనేసి. సో నేను 1500కి మాత్రమే కాంపోనెంట్స్ అయితే పర్చేజ్ చేశాను. సో నాకు కూడా చాలా రోజుల తర్వాత డెలివరీ అయితే అయ్యింది. సో ఫస్ట్ డెలివరీ చేసినప్పుడు ఏంటంటే 6 days 7 days ఏమో చూపించిన తర్వాత అరౌండ్ 20 days తర్వాత నాకు డెలివరీ అయింది. ఓకే, సో నేను అది ఫేక్ అని నేను చెప్పలేను, ఎందుకంటే నాకు డెలివరీ అయింది, కాంపోనెంట్స్ కూడా అన్ని వర్క్లోనే ఉన్నాయి కాబట్టి నేను ఫేక్ అని చెప్పలేను. సో బట్ చాలామంది ఆ వీడియో కింద కామెంట్స్ చూస్తే పాపం చాలామంది సఫర్ అయినట్టున్నారు. ఓకే, సో ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ఒక వెబ్సైట్ అనేటివి మీకు ఫర్దర్ వీడియోస్లో అప్డేట్ ఇస్తాను. ఓకేనా, సో బెస్ట్ వెబ్సైట్స్ మనకేంటంటే మనం ఒక 7 daysలో రిటర్నబుల్ చేసుకునేటట్టుగాను, నెక్స్ట్ అలాగే రీప్లేస్మెంట్ ఏమైనా ఉండేటట్టుగాను, ఓకే, నెక్స్ట్ అలాగే ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ ఉండేటట్టుగానే నేను కూడా అలా ఉన్న వెబ్సైట్స్ని నేను కూడా పర్చేస్ చేస్తాను కాంపోనెంట్స్ కాబట్టి. సో అలాంటి వెబ్సైట్స్ని మీకు కూడా సజెస్ట్ చేస్తాను అప్కమింగ్ వీడియోస్లో. ఓకే, దిస్ ఈజ్ ఫర్ ఏఐ అసిస్టెంట్ గురించి మనకి ఒక అనాలిసిస్ కోసం ఈ యొక్క వీడియో చేశాను. అంటే ఏమేమి కాంపోనెంట్స్ వాడాలి, ఎలా వాడాలి, ఏమేమి వాటి గురించి అనేది కమింగ్ వీడియోస్లో మనం ఒక ఏఐ అసిస్టెంట్ అనేది కంపల్సరీగా బిల్డ్ చేయబోతున్నాం. సో మీకంటే నాకు కూడా ఎక్కువ ఎంతూజియాస్టిక్గా ఉంది. ఐఎమ్ వెరీ ఎంతూజియాస్టిక్ టు బిల్డ్ దిస్ ఏఐ అసిస్టెంట్. ఓకే, ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్.